తెలంగాణ మహిళా మనులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనుంది. ఒక్కొక్కరికి 2 చొప్పున చీరలు పంపిణీ చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ఈ చీరలు ఉండాలన్న కృత నిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆడబిడ్డలకు సముచిత గౌరవం ఇచ్చేలా కాంగ్రెస్ సర్కారు అడుగులేస్తోంది. రాష్ట్రంలోని మహిళా మనులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. చీరలంటే ఆడబిడ్డలకు ఎంతో మక్కువ. ముఖ్యంగా పండుగలు పబ్బాలప్పుడే కాకుండా సందర్భానుసారం మహిళలకు పుట్టింటివారు చీర రూపంలో సారె అందజేయడం తెలంగాణ సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ సారె రూపంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా మనులకు కానుకగా చీరలు పంపిణీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ SERP ద్వారా ఈ చీరల పంపిణీ జరగనుంది. చీరలంటే గత ప్రభుత్వ హయాంలో లాగా మొక్కుబడిగా కాకుండా ఆడబిడ్డలు మురిసిపోయేలా మంచి నాణ్యతతో ఉండేలా రేవంత్ సర్కారు చర్యలు తీసుకుంటోంది. మహిళా మనులు చూడగానే అబ్బురపడేలా ఈ చీరలు తయారు చేస్తున్నారు. ఈ చీరలు రాష్ట్ర చేనేత సహకార సంఘం TGSEO తయారు చేస్తోంది. BRS ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే బతుకమ్మ చీరలు కూడా చేనేత కార్మికులే తయారు చేశారు. ఇప్పుడు కూడా వారితోనే ప్రభుత్వం తయారు చేయిస్తోంది. దీనివల్ల చేనేత కార్మికులకు ఉపాధి కూడా దొరకనుంది. చీరల శాంపిల్స్ను అసెంబ్లీలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. చీరల శాంపిల్ చూసిన సీఎం సంతృప్తి చెందినట్లు సమాచారం. డిజైన్ కూడా ఆయన ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరలు వేరువేరు డిజైన్లతో కాకుండా ఒకేలా ఉండనున్నాయి. 2 రకాల చీరల డిజైన్లు ఒకే రకంగా ఉంటాయి. తద్వారా మహిళా సంఘ సభ్యులంతా సమానమైన ఉద్దేశం కల్పించేలా యూనిఫామ్ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డిజైన్లు బాగున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. చీరల తయారీ కోసం BC సంక్షేమ శాఖ ఇప్పటికే 318 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈసారి వీలైనంత వరకు దసరాకు పంపిణీ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అంటే అన్నీ కుదిరితే విజయదశమికి తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ సర్కారు చీరలు పంపిణీ చేయనుంది. ఏకంగా 65 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం అంటే మాటలు కాదు. అది కూడా ఒక్కొక్కరికి 2 చీరలు. అందుకే చీరలు పంపిణీ చేయాలన్న నిర్ణయంపై మహిళా సంఘాల సభ్యుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళా సంఘాల సభ్యులంతా రేవంత్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఆడబిడ్డలకు 2 చీరలు ఇవ్వాలన్న గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి చల్లగా ఉండాలని దీవెనలు అందజేస్తున్నారు మహిళా మనులు. ముఖ్యమంత్రి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.